హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకుందామండి. ఇందుకోసం వీడియోలో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను తీసుకున్నాను. కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బాదం యాడ్ చేసుకోవాలండి. బాదం ఒక 5 మినిట్స్ ఎర్రగా వేగాక కట్ చేసుకున్న జీడిపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోనే వాల్నట్స్ యాడ్ చేసుకున్నానండి. 3 ఒకేసారి వేయించుకున్నట్టు ఆల్మోస్ట్ అవన్నీ తీసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. సైడ్ పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిస్తా, ఈసారి పంప్కిన్ సీడ్స్ కలిపి వేయించానండి. అవి కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్బూజా సీడ్స్ ఇవన్నీ విడివిడిగా వేయించుకున్నానండి. ఇవన్నీ వేగాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి. నేను కిస్మిస్ వేయటం మర్చిపోయానండి. మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ విడివిడిగా వేయించుకోవాలండి. ఖర్జూరాలకి గింజలు తీసి పెట్టుకోవాలి. ఒక 20 దాకా సరిపోతాయండి. మీ స్వీట్నెస్ బట్టి అడ్జస్ట్ చేసుకోవటమే. అవి గింజలు తీసి వేయించుకోవాలి. ఇవన్నీ విడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. గసగసాలు ఊరికే మిక్సీ పట్టక్కర్లేదండి, లాస్ట్లో పౌడర్లో చల్లుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటాయండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని ఖర్జూరాన్ని సపరేట్గా మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవటమేనండి. పైన గసగసాలు యాడ్ చేసుకొని ఇలా లడ్డూలా చూసుకోవటమే. 15 days